నమస్కారం. సీఎం జగన్మోహన్ రెడ్డి పాలనలోనే ఈ రాష్ట్రం అభివృద్ధి చెందిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉండి అభ్యర్థి పీవీఎల్ నరసింహరాజు తెలిపారు. ఉండి నియోజకవర్గ పరిధి ఆకివీడిలో నర్సాపురం ఎంపీ అభ్యర్థి గూడూరి ఉమాబాలతో కలిసి గురువారం నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రజల అభ్యున్నతికి అనేక సంక్షేమ పథకాలు అమలు చేసిన ఘనత ఈ ప్రభుత్వానిదే అన్నారు. అలాగే 2 ఓట్లను ఫ్యాన్ గుర్తుపై వేసి ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులను గెలిపించాలని అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాల సర్పంచులు నందమూరి ప్రకాశం, గాలి సామ్రాజ్యం, జడ్పీటీసీ ఎండగండి శ్రీను, ఎంపీపీ కటారి జయలక్ష్మి, కనుమూరి ఆనందవర్మ, అట్లూరి సంజయ్ పాల్గొన్నారు. రాష్ట్రంలో టీడీపీ కూటమి గెలుపును ఎవరూ ఆపలేరని పాలకొల్లు నియోజకవర్గ కూటమి అభ్యర్థి ఎమ్మెల్యే డాక్టర్ నిమ్మల రామానాయుడు తెలిపారు. పాలకొల్లు పట్టణంలో బీజేపీ నర్సాపురం ఎంపీ అభ్యర్థి భూపతిరాజు శ్రీనివాసవర్మతో కలిసి గురువారం నిర్వహించిన ద్విచక్ర వాహన ర్యాలీలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఇప్పటికే ప్రజల నుండి ప్రజాప్రభుత్వానికి విశేష స్పందన కనిపిస్తుందన్నారు. నియోజకవర్గంలోనే ప్రతి కుటుంబం చంద్రబాబు నాయుడుని ముఖ్యమంత్రిగా చూడాలని కోరుకుంటున్నారన్నారు. ఈ ర్యాలీలో జనసేన, టీడీపీ, భారతీయ జనతా పార్టీకి చెందిన ప్రతినిధులు పాల్గొన్నారు. కాబట్టి వెహికల్ పట్ల ఏడాడుతున్న తమ్ముళ్ళందరూ జాగ్రత్తగా చూసుకోవాలి. ఆచంట నియోజకవర్గ పరిధిలోని పెనుగొండ మండలం ఇలపర్రు గ్రామంలో వివిధ పార్టీలకు చెందిన కార్యకర్తలు ఎమ్మెల్యే చెరుకువాడ శ్రీరంగనాథరాజు సమక్షంలో గురువారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ మేరకు వారికి ఆయన కండువాలు కప్పి అభినందించారు. అనంతరం 13వ తేదీన జరిగే ఎన్నికల్లో తిరిగి ఎమ్మెల్యేగా తనను నర్సాపురం ఎంపీ అభ్యర్థి గూడూరి ఉమాబాలను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో యార్లగడ్డ ఆనందరావు, నేదునూరి దుర్గారావు, దిగమర్తి చిన్నబాబు, వసంతాడ నాని, యార్లగడ్డ దుర్గారావులు పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లా వార్తలు. నిడదవోలు నియోజకవర్గ పరిధిలోని ఉండ్రాజవరం, పసలపూడి, సూర్యారావుపాలెం గ్రామాల్లో ఎమ్మెల్యే జి శ్రీనివాసనాయుడు గురువారం పర్యటించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని కోరుతూ ప్రచారం చేశారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి అందించిన సేవలను ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈయన వెంట జిల్లా వ్యవసాయ సలహా మండలి అధ్యక్షులు బూరుగుపల్లి సుబ్బారావు, సర్పంచ్లు మందే వెంకట్రావు, కట్టా లక్ష్మి, ఎంపీటీసీలు కట్టా గోపాలకృష్ణ, పెదపూలు వెంకటలక్ష్మిలు ఉన్నారు. ఏలూరు జిల్లా వార్తలు. తెలుగుదేశం, బీజేపీ మద్దతుతో పోలవరం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి జనసేన అభ్యర్థిగా పోటీ చేస్తున్న చిర్రా బాలరాజు, ఏలూరు పార్లమెంటు తెలుగుదేశం అభ్యర్థి పుట్టా మహేష్ యాదవ్లను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని రాష్ట్ర మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు బొట్టాయిగూడెం మండలంలో గురువారం నిర్వహించిన ఎన్నికల ప్రచార కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ముఖ్యంగా పోలవరం ప్రాజెక్టు పూర్తి కావాలంటే ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఈ ప్రాంత ప్రముఖులు కరాటం రాంబాబు, నియోజకవర్గ తెలుగుదేశం పరిశీలకులు అనపర్తి వెంకటనారాయణ, మండల పార్టీ అధ్యక్షులు కె సోంబాబు, జనసేన, బీజేపీ నాయకులు పాల్గొన్నారు. క్షేత్రస్థాయిలో నేర్చుకునే అనేక అంశాలు భవిష్యత్తులో ఉద్యోగ నిర్వహణకు తోడ్పడగలవని జిల్లా కలెక్టర్ వి ప్రసన్న వెంకటేష్ పేర్కొన్నారు. ఇండియన్ పోలీస్ అకాడమీలో శిక్షణ పొందుతున్న 9 మంది ఐపీఎస్ అధికారులు ఏలూరు కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ను గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వెంకటేష్ మాట్లాడుతూ రాష్ట్రంలోని ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాలకు సంబంధించి పలు అంశాలను వారికి వివరించారు. ఎన్నికల వ్యయాన్ని పర్యవేక్షించడం వంటి అంశాలు ఏ విధంగా నిర్వహించాలో చెప్పారు. దీనికి సంబంధించిన కాలానుగుణ నివేదికలను సమర్పించే అంశాలను తెలిపారు.
ఎన్నికల నిర్వహణకు ప్రణాళికలు, మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్, ఎన్నికల కమిషన్ నియమ నిబంధనలు, ఎన్నికల్లో ఓటర్లను ఏ విధంగా ప్రలోభాలకు గురి చేస్తారో వివరించారు. ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గం ఇండియా కూటమిలోని సిపిఐ అభ్యర్థి బండి వెంకటేశ్వరరావు గురువారం ఏలూరు నగరంలో విస్తృతంగా ప్రచారం చేపట్టారు. ఓటర్లకు ఇండియా కూటమి మేనిఫెస్టోను వివరిస్తూ ఓట్లు అభ్యర్థించారు. ఈ సందర్భంగా వెంకటేశ్వరరావు మాట్లాడుతూ మతతత్వ ఎజెండాతో దేశ ప్రజల మధ్య మోడీ చిచ్చు పెడుతున్నారని ఆరోపించారు. ప్రజాస్వామ్యం, లౌకికవాదం కొనసాగాలంటే ఇండియా కూటమి అధికారంలోకి రావాలని స్పష్టం చేశారు. ఇప్పటికే సిపిఐ పార్టీ జాతీయ రాష్ట్ర నాయకులు కె నారాయణ, కె రామకృష్ణలు నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించారు. అలాగే కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి కావూరి లావణ్యతో కలిసి వెంకటేశ్వర ప్రచారం చేపట్టారు. ఈ కార్యక్రమంలో సిపిఐ పార్టీ నాయకులు మన్నవ కృష్ణ చైతన్య, డేగా ప్రభాకర్లు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఈ నెల 11వ తేదీ రాత్రి 7 గంటల నుంచి 13వ తేదీ రాత్రి 7 గంటల వరకు మద్యం దుకాణాలను మూసివేయాలి. భీమవరంలో ఆదేశించిన పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్. వీరవాసరం, భీమవరం మండలాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఎమ్మెల్యే శ్రీనివాస్. గ్రామాలు అభివృద్ధి చెందాలంటే వైఎస్ఆర్ కాంగ్రెస్కు ఓట్లెయ్యాలని విజ్ఞప్తి. సంక్షేమ పథకాలు యథావిధిగా కొనసాగేందుకు ముఖ్యమంత్రిగా తిరిగి జగన్ను గెలిపించాలి. తణుకు నియోజకవర్గ ప్రజలకు విజ్ఞప్తి చేసిన రాష్ట్ర మంత్రి కారుమూరి. తణుకు దేశం అభ్యర్థిగా ఆర్మిలని గెలిపించాలని కోరుతూ ప్రచారం చేసిన టీడీపీ, బీజేపీ, జనసేన కార్యకర్తలు. ఓటర్లకు మేనిఫెస్టో పత్రాలు అందజేత. కాంగ్రెస్ విజయం కోసం తణుకులో మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించిన సిపిఐ, సిపిఎం కార్యకర్తలు. పాల్గొన్న ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులు కడలి, కొర్లపాటిలు. పెంటపాడు మండలంలో విస్తృతంగా ప్రచారం చేసిన తాడేపల్లిగూడెం జనసేన అభ్యర్థి బొలిశెట్టి. గాజు గ్లాస్, కమలం గుర్తులకు ఓటెయ్యాలని విజ్ఞప్తి. ఉండి నియోజకవర్గ అభివృద్ధికి వైసీపీని గెలిపించాలి. విజ్ఞప్తి చేసిన పార్టీ అభ్యర్థి నరసింహరాజు. ప్రచారంలో పాల్గొన్న సర్పంచ్లు, ఎంపీపీలు. తెలుగుదేశం కూటమి విజయాన్ని ఏ శక్తి ఆపలేదు. పాలకొల్లులో ధీమా వ్యక్తం చేసిన ఎమ్మెల్యే డాక్టర్ రామానాయుడు. ఉండ్రాజవరం మండలంలో ఓట్ల అభ్యర్థించిన నెడదవోలు ఎమ్మెల్యే శ్రీనివాస్ నాయుడు. మళ్లీ విజయం ద్వారా మరిన్ని అభివృద్ధి పనులు చేస్తానని హామీ. పోలవరం నియోజకవర్గంలో జనసేన, తెలుగుదేశం అభ్యర్థుల విజయం కోసం ప్రచారం చేసిన రాష్ట్ర మాజీ మంత్రి దేవినేని. వెంట ఉన్న ఎమ్మెల్యే అభ్యర్థి బాలరాజు. ఏలూరు జిల్లా కలెక్టర్ను మర్యాదపూర్వకంగా కలిసిన 9 మంది ఐపీఎస్ అధికారులు. ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గంలో విస్తృతంగా ప్రచారం చేసిన సిపిఐ అభ్యర్థి వెంకటేశ్వరరావు. కంకి, కొడవలి గుర్తుకు ఓటెయ్యాలని విజ్ఞప్తి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.